బీజేపీ సావాలని ఇప్పుడు ఆయన నంబాల కేశవరావు గారికి నరేంద్ర మోడీకి అన్న పగ శత్రుత్వమా? ఆయన ఎవరో తెలియదు. ఆయనకేం శత్రుత్వం? దేశం కోసం సమాజం కోసం తుపాకులు వేడండి, శాంతిగా ఉందామి, ప్రజా సమస్యల కోసం పోరాడండి, మేము సపోర్ట్ చేస్తాము. కులగణన ఉంది. కులగణన చేసిన ఉద్యమకాలకు బీజేపీ సపోర్ట్ చేయలేదా? ఎంతోమంది సంచార జాతలు ఉంది. సంచార జాతలు ఇంతవరకు 70 సంవత్సరాలు పట్టించుకోలేదు. సంచార కమిషన్స్ బోర్డు మీద 4 నియమించి సంచార బోర్డు హాస్టల్స్ ఇవన్నీ కట్ చేస్తలేదా? ఇవన్నీ ఉద్యమం ఫలితంగానే కదా. ఒకసారి పూర్తిగా ఫుల్ఫిల్గా ఫ్లోరిష్ కాదు, డెమోక్రసీ ఫ్లోరిష్ కాదు, ఇట్లా రావాలి. కానీ ఎన్కౌంటర్లలో మావోయిస్టులే కాదు అమాయకులైన గిరిజనులు కూడా బలైతున్నారు అని చెప్పి కూడా పౌర హక్కు సంఘ నాయకులు అయితే మాట్లాడుతున్న విషయం. మరి ఏమంటారు? ఇప్పుడు అమాయకుల ప్రజలు కూడా ఇక్కడ ప్రాణాలు కోల్పోతున్నారు. పౌర హక్కుల సంఘాలకి రాజ్యాంగం గురించి మాట్లాడదామంటే మాట్లాడరాళ్ళు. రాజ్యాంగంలో నువ్వు తుపాకీ పెట్టి పోరాడం ఉందా అంటే వాళ్ళు సపోర్ట్ చేయరు. మరి అమాయక ప్రజలు అట్ట చచ్చిపోతారు, ఇట్లా చచ్చిపోతారు. వాళ్ళ ఇన్ఫార్మల్ వాళ్ళు చంపుతారు. వీళ్ళు కొంతమంది ఇట్లా కూడా జరగవచ్చు. ఒక యుద్ధం చేస్తున్నప్పుడు వీళ్ళు తుపాకీ బట్ట యుద్ధం చేస్తున్నప్పుడు అటు కొంతమంది పోవచ్చు, అది అమాయక పనులు పోవచ్చు. అది ఎవరు ఫస్ట్ వాళ్ళు తుపాకులు వదిలిపెట్టి మీ ప్రజాస్వామ్యంలో ఉండి ప్రజాస్వామ్యంతో పోరాడుతా అంటే ఎవరైనా ఉంటుంది. నువ్వు తుపాకు పెట్టి మీరు చూడమ్మా, నువ్వు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎన్కౌంటర్ చేయలేదా? ఇందిరాగాంధీ ఎన్కౌంటర్ చేయలేదా? ఇందిరాగాంధీ ఉంది వాళ్ళు పాడబడరుగా, ఇందిరమ్మ సోషలిజం ఎందాకొచ్చిందిరో, ఇంద్రవెల్లిలో నీ 100 మందిని మింగిందిరా, చేతి గుర్తు సోషలిజం జైరట్లో ఉందిరో, తుపాకులు చేతబట్టి దుమ్ముకు వచ్చి పాలేదు. ఇందిరాగాంధీ ఎంతమంది చెప్పారు? కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు చూడండి, కమ్యూనిస్ట్ వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్లో మొన్నటి దాకా 20-30 సంవత్సరాల క్రితం కూడా ఊళ్ళలో ఈ కమ్యూనిస్టుకు సిపిఐ కాంగ్రెస్కి ఎప్పుడు పోట్లాట. ఈ కాంగ్రెస్లో ఉన్న దొరలు భూస్వాములు, నైజాం తర్వాత దొరలు భూస్వాములు అంతా కాంగ్రెస్లో పోయినారు. ఒక 20-30 years వరకు ఈ దొరలు భూస్వాములు కాంగ్రెస్ని మోసుకుంటూ ఈ సిపిఐ ఊళ్ళలో సిపిఎంలను చంపేది. ఇదే దొరలు భూస్వాములు, దానిలో గుండాలు, కాంగ్రెస్ గుండాలు. తర్వాత ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు చంపేది? మళ్ళీ అడవులు అన్నాలను చంపేది. ప్రభుత్వం అడవిలో అన్నాలను చంపేది, మావోయిస్టులను పీపుల్స్ వాళ్ళను వీళ్ళని చంపేది. ప్రభుత్వ పరంగా పోలీసుల పరంగా వాళ్ళని చంపేది. వాళ్ళ ఎర్రజెండా వాళ్ళే కదా, అడవులు ఉన్న ఎర్రజెండా మోస్తారు. ఇప్పుడు బయట ఉన్న ఎర్రజెండా వాళ్ళని ఈ దొరలు వీళ్ళు భూస్వాములు దొంగలు వీళ్ళు చంపేది. ఇట్లా కమ్యూనిస్ట్ ఈ మధ్యన బలైంది ఎవరు? మళ్ళీ ఈ ప్రజలే కదా. అప్పుడు బీజేపీ లేదు కదా. ఇంకోటి మళ్ళీ లాస్ట్ వీళ్ళు కలుస్తారు. మళ్ళీ కమ్యూనిస్ట్ కాంగ్రెస్ మళ్ళీ పొత్తు పెట్టుకుని పోటీ చేయదు. మళ్ళీ ఎవరు చంపుతారు? సామాన్య ప్రజలు ఎవరు చంపుతారు? వీళ్ళే కదా. అంతే కదా. ఎంతోమంది సామాన్య ప్రజలు ఊళ్ళల్లో సిపిఎంలు, ఇప్పుడు మా సూర్యాపేట జిల్లాలో అందరి నరసయ్య, సుందర్ బసవయ్య అని చెప్పేసి పొనుగోడు, అట్లా ప్రతి ఒక్క ఊళ్ళో మంచి లీడర్స్ని, సిపిఎం లీడర్స్ని, కమ్యూనిస్ట్ లీడర్స్ కాంగ్రెస్ చంపింది. కాంగ్రెస్లో దొరలు భూస్వాములు గుండాలు చంపారు. తర్వాత మళ్ళీ అదే నక్సలైట్లు ఎర్రజెండా పెట్టుకున్నారు, అదే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని చంపింది. మళ్ళీ ఎలక్షన్లో మొత్తం ఈ కమ్యూనిస్ట్ కాంగ్రెస్ అంతా ఒకటి అవుతారు. మళ్ళీ అమాయకులు ఎవరు చంపుతారు? మీరు ఒకసారి వంచండి. వీళ్ళే కదా అమాయకులు చంపేది వీళ్ళ యొక్క విధానాల వల్లనే.